ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యడం అందరికీ తెలుసు. ఒక లాయర్ కూడా, సలీం అనే లాయరు గతంలో కోడికత్తు కేసు జగన్మోహన్ రెడ్డిని అదే కేసు విడుదల ఎట్లా చేయించాడో సేమ్ ఐబొమ్మ రవి తరఫు నుంచి కూడా సలీం లాయరు ఏమంటారు బెయిల్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి ఐబొమ్మని మొత్తం క్లోజ్ చేశారు, సర్వర్స్ కానీ ఏమంటారు వెబ్సైట్ కానీ డౌన్ చేశారు. సో ఇంతలోనే మళ్ళీ కొత్త ఐబొమ్మ 1 అనేది వచ్చింది. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇప్పుడు పోలీసు శాఖ బాగా పనిచేసి అన్నీ క్లోజ్ చేసి పెట్టారు. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఆల్రెడీ క్లియర్ కట్గా చెప్పాడు రవి, ఏంటి 101 క్లోన్ సైట్స్ ఉన్నాయి, పోర్టల్స్ ఉన్నాయని. ఇప్పుడు ఒకటి బ్లాక్ అయ్యి ఒకటి క్లోజ్ చేస్తే మరొకటి ఓపెన్ అవుతుంది. దీనికి చెక్ పెట్టేది ఎట్లా? ఇప్పుడు తమిళ్ రాక్స్ ఇట్లా చాలా ఉన్నాయి. జనరల్గా ఐబొమ్మ రవిని ఒక్కరిని పట్టుకుంటే కాదు, ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. ఒక్కరు లేకపోతే ఇంకొకరు స్టార్ట్ చేస్తారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ గురించి ఆలోచించాలి కానీ రవిని అరెస్ట్ చేస్తే కాదు. ఇంకొకటి రవి ఫ్యాన్స్ చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఐబొమ్మలో చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ రవికి అంటే మద్దతు తెలుపుతున్నారు. ఏంటి డెఫినెట్గా ఇట్లాంటి బై థియేటర్కి వెళ్తే ₹1000 టికెట్లు అవుతున్నాయి, ఇక్కడ ఇదేమో ఫ్రీ ప్లాట్ఫామ్లో వస్తుంది కదా అనేసి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో క్లియర్ కట్గా తెలిసింది ఏంటంటే ఐబొమ్మ రెవెన్యూ సినిమా ద్వారా వచ్చేది 20%, 80% బెట్టింగ్ యాప్స్ వల్ల వస్తుందనేసి చెప్పారు. ఇక్కడ నా దగ్గర ఒక చిన్న సొల్యూషన్ ఉంది. దీని దిశగా ఇది ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, తెలిస్తే డెఫినెట్గా మారుతుంది. మీరు ఏదైనా ఇల్లీగల్ సైట్లో చూసినా సరే, వీడియో కానీ ఏదైనా చూసినా సరే గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ యాడ్స్ వస్తాయి. అది నేను చాలా మట్టుకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అట్లా సోషల్ మీడియాలో చాలా కామర్స్ వెబ్సైట్స్ యాడ్స్ ఇస్తున్నారు. సో ఫస్ట్ మీరు ఇక్కడ కట్టడి చేయండి. అట్లనే ప్యారలల్గా బెట్టింగ్ యాప్స్ గురించి కూడా చూడొచ్చు. ఇక్కడ ఇండియాలో ఏవైతే మన ఇండియన్ కామర్స్ సైట్స్ ఉన్నాయో వాటిని మీరు ఫస్ట్ బ్లాక్ చేయండి. ఆటోమేటిక్ వార్నింగ్ ఇవ్వండి, మీరు ఇట్లాంటి సైట్స్లో మీ యాడ్ ఇట్లా ప్లే అయిందంటే మీకు జరిమానా బాగా వేస్తాము, అట్లా 2-3 టైమ్స్ రిపీట్ అయిందంటే బ్యాన్ చేసేస్తాం ఇండియన్. అంటే దీనికి సొల్యూషన్ రవి లాంటి వాళ్ళు వేల మంది వచ్చినా, వేల వెబ్సైట్లు వచ్చినా దీని ఇట్లా కంట్రోల్ తీసుకొస్తేనే దీనికి సొల్యూషన్. అంతేగాని మీరు రవిని ఒక్కనే అరెస్ట్ చేస్తే కాదు. రవి జైల్లో ఉండగానే ఇంకొక వెబ్సైట్ పుట్టుకొచ్చింది ఐబొమ్మ 1 అని, రేపు 2, 3 ఏదైనా రావచ్చు. సో ఇంపాసిబుల్ అనేది లేదు. దానికి మీరు చేయాల్సింది ఏంటి, ఇందులో ఎవరైతే చూస్తున్నారో యాడ్స్ ఇవ్వకుండా చూస్తే ఆటోమేటిక్గా అదే డౌన్ అయ్యి అదే క్లోజ్ అయిపోతుంది. ఇది సొల్యూషన్. మీరేమంటారో కామెంట్ చేయండి.